స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. రేపు ఉదయం రిమాండ్ చేస్తామన్నారు, రిమాండ్ చేయలే. నలుగురు రిమాండ్ చేసినామన్నారు. ఈ బాక్స్ ఇడిదిప్పండి, కొంచెం ఇడిదిప్పండి. వచ్చి మామూలుగా ఇక్కడికి వచ్చి పోతున్నాడు. మరి ఏం చెప్పిపోతున్నాడు? ఏమి వాగ్దానం ఇచ్చిండు? నువ్వు చేసిన చర్యలు ఏం చెప్పిండు? ఏం చేసిండు ఇప్పటి వరకు డిఎస్పీ? ఇంతవరకు చెప్పలే, కానీ డిఎస్పీ వచ్చిపోతున్నాడు. నేను అడుగుతున్నా, మొన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తోటి మాట్లాడితే ధర్నాలో బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అడుగుతున్నాను. నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నా. ఉద్యమాన్ని దేశమంతా చూపించి ధర్నా చేసి, అతిపెద్ద భారీ ధర్నా చేసి, మాకున్న ఒకే ఒక్క శక్తి ప్రజా పోరాటం తప్ప మరొక పోరాటం లేదు. నువ్వు రోడ్డు మీద తిండి తిప్పలు పనిచేసి 7 గంటలు రోడ్ల మీద బైఠాయిస్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అంటే మీరు చంపుకుంటా పోతుండ్రా? అంటే మీరు రెడ్లని కాపాడుతున్నారా? అంటే మీరు మంత్రి చెప్పినట్టు వింటున్నారా? అంటే మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు వింటున్నారా? మేము ఎక్కడ బ్లాక్ మెయిల్ చేసినాం? నేను అడిగింది ఒకటే మాట, మా ఉద్యమాన్ని దేశమంతా విస్తరించాలా, మీరు అరెస్ట్ చేస్తారా అన్న. ఇదే మాట అన్న ఎస్పీ గారితో. ఆ ఒక్క మాటతో ఏం బ్లాక్ మెయిల్ చేస్తుండ్రా అన్న. ఈ మాట బ్లాక్ మెయిల్ అని అడుగుతున్నాను. ఈ ఉద్యమాన్ని రాష్ట్రం అంతా విస్తరిస్తాం, అన్ని జిల్లాల్లో విస్తరిస్తాం అని చెప్పడం బ్లాక్ మెయిలింగ్ ఎట్లయితుంది? నేను అంటున్నా ఎస్పీ గారు, ఇప్పటి వరకు ఈ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మీరన్నా రండి, మీ ప్రతినిధి డిఎస్పీనన్నా పంపించండి, ఇప్పటిదాకా మీరు చేసిన చర్యలు ఏమిటి? మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయలే? అటెంప్ట్ టు మర్డర్ ఎవరి మీద పెట్టిండ్రు? అట్రాసిటీ యాక్ట్ ఎవరి మీద పెట్టిండ్రు? ఇప్పటిదాకా మీరు యొక్క చర్యలను చూస్తుంటే ఆ గ్రామంలో ఉన్న నరహంతక ముఠా ఆయన అగ్రకుల రెడ్డి టెర్రరిస్టులాగా ప్రవర్తించిన తుకారం రెడ్డి ఎక్కడున్నాడు? మధుకర్ రెడ్డి ఎక్కడున్నాడు? శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నాడు? సతీష్ రెడ్డి ఎక్కడున్నాడు? వీళ్ళు ఎక్కడున్నారు? మీ ఆధీనంలో ఉన్నారా? ఎమ్మెల్యే గారి దగ్గర ఆశ్రయం పొందినరా? మంత్రుల దగ్గర ఆశ్రయం పొందినరా? ఎస్పీ దగ్గర ఆశ్రయం పొందినరా? అసలు వాళ్ళని కాపాడుతున్నారా? బాధితులను ఏం చేస్తారు? పైగా దుర్మార్గులైనటువంటి నీచులు ఎవడో రాష్ట్రంలో, ఇక్కడెవడో నిన్నటి నుంచి బాధితుల్ని అనైతిక పాలు చేస్తున్నారు. అసలు చంపిన దాంట్లో ఆ అమ్మాయి సహజంగా మరణించిందని, అమ్మాయి మీద ఎలాంటి దాడి జరగలేదని, వీళ్ళని ఎవరు కొట్టలేదని బాధితుల్ని అవమానించినటువంటి మాటల్ని మాట్లాడుతున్నారు దుర్మార్గులు. ఎవడెవడైతే బాధితులకి వ్యతిరేకంగా మాట్లాడి నిందితులు వెనకేసుకొస్తారు ఆ ఊర్లో, ఇంకా అక్కడక్కడ చాలా మంది డబ్బులకి పైసలకి అమ్ముడు పోయారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దొంగ స్టేట్మెంట్లు ఇప్పిస్తారు బాధితులకు వ్యతిరేకంగా. నేనంటున్నా, బాధితులు ఎక్కడ తప్పు చేసిండ్రు? బాధితుల్ని డిమోరలైజ్ చేయడానికి నిందితులు అనేవాడు ఆ 4 రెట్లు, ఆ 8 రెట్లు ఎవరైతే ఉన్నారో ఈ బాధితుల తరఫున బాధితులని వ్యతిరేకంగా, బాధితులని అవమానపరుస్తూ బాధితులకి వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్లు ఊర్ల పైసలు ఇచ్చి ఇప్పిస్తున్నారు. మాదిగలకు పైసలు ఇచ్చారు, మాలలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, ఇచ్చి అక్కడొకటి స్టేట్మెంట్ ఇచ్చి ఇది చిన్న విషయం అంటారు. చిన్న విషయమా ఇది? ఒక పాపని చంపడం చిన్న విషయమా? గదిలో పడేసి 3 గంటలు కొట్టడం చిన్న విషయమా? సాకలి ముండల్లారని తిట్టడం చిన్న విషయమా? మాదిగ ముండల్లారని తిట్టడం చిన్న విషయమా అంటున్నా. ఎందుకు బాధితుల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు? అందుకనే ఈ సందర్భంగా చెప్తున్నాం, పోలీసు మిత్రులు ఇక్కడ నిలబడ్డారు. మీరు సిస్టంలో పార్టే, దుర్మార్గమైన వ్యవస్థలో సిస్టంలో పార్ట్ ఆఫ్ సిస్టమ్ లేదు. ఇక్కడ ఎంఆర్ఓ, ఆర్టీఓ వచ్చారు, వాళ్ళు బీసీఎస్సీ వర్గాలు, పోలీసులు బీసీఎస్సీ వర్గాలు. ఈ పోలీసులైన బీసీఎస్సీ వర్గాలని, ఎస్సీ వర్గాలని, ఎంఆర్ఓ, ఆర్టీఓ బీసీఎస్సీ వర్గాలు, వాళ్ళని మన మీద, మనతోటి మనల్ని కంట్రోల్ చేయమని వాళ్ళని పెడుతున్నారు. కానీ తప్పు జరిగితే వాళ్ళని బ్లేమ్ చేసే విధంగా, నష్టపోయే విధంగా. సిఐ అశోక్ రెడ్డి ఉన్నాడా? ఎక్కడ పోయిండు ఆయన? ఇందులో పాత్రధారి కాదా? ఆయన ఎందుకు కనపడట్లే ఇక్కడ? అందుకనే ఈ ప్రశ్నలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇంకొక 40 నిమిషాలు, గంటలో, ఒక 40 మినిట్స్ లో 30 మినిట్స్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు
ఎస్పీ నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ మీ రిప్రజెంటేటివ్ మీ ప్రతినిధి అయిన డిఎస్పీని ఇక్కడికి పంపించండి. ఇప్పటిదాకా మీరు చేసిన చర్యలు ఏమిటి? ఈ వేదిక కింద ఇన్ని పార్టీల నాయకులు, ఇన్ని సంఘాల నాయకులు 3 రోజుల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ 2 సంయుక్తంగా ఇంత పెద్ద శిబిరం వేసుకొని ఇన్ని పార్టీల నాయకుల్ని పిలిచి ఇన్ని సంఘాలను పిలిచి 3 రోజులుగా ధర్నా చేస్తున్న చలనం లేదా? మొన్న రాత్రి పూట 4 గంటలు కూర్చుంటే చలనం లేదా? అంత పెద్ద ధర్నా చేస్తే చలనం లేదా? ఇన్ని పార్టీల మద్దతు ఇచ్చినా చలనం లేదా? బీజేపీ పార్టీ వచ్చింది, సరే వాళ్ళ ఫిలాసఫీ ఏదైనా కానీ వచ్చి మద్దతు చేసింది, సంఘటనని తీవ్రంగా ఖండించింది, బాధితులకి సానుభూతి తెలియజేసింది. బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు కూడా పాపం కార్యకర్తలు వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా సంఘటన పట్ల తీవ్ర విచారణ చేసి సంఘటన పట్ల దాడిని ఖండించారు. బాధితులకు సానుభూతి తెలియజేసి బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు కూడా ఖండించి వెళ్ళింది. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చింది, ఇంకేదో సోషలిస్ట్ పార్టీ వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీలు మధ్యాహ్నం సిపిఐ సిపిఎం పార్టీలు వచ్చినాయి. కవిత గారు కూడా మద్దతు, ఈ శిబిరానికి మద్దతు తెలియజేసి సామాజిక న్యాయం వైపు మేము నిలబడతాం, మా జాగృతి సంస్థ కూడా మీ తరఫున నిలబడి పోరాటం చేస్తుందని కవిత గారు కూడా మెసేజ్ పంపి స్టేట్మెంట్ పంపారు మన శిబిరం పోరాటాన్ని చూసి. అంటే ఇన్ని పార్టీల మద్దతు తెలియజేశారు, ఇన్ని పార్టీలు సంఘటనలు ఖండించారు, జరిగే పోరాటంలో భాగస్వాములు అయితే ఉన్నారు. ఇంతమందితోటి ఈ శిబిరము 3 రోజుల నుంచి జరుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు యాక్షన్ చేయట్లేదు? మీరు ఎందుకు ఈ మాట వినట్లేదు? మా మొర ఎందుకు ఆలోచించట్లేదు? కారణం ఏంటి? మిమ్మల్ని ఆపుతున్న శక్తి ఏమిటి? అసలు బాధితులు ఇంత ఘోరంగా పాపం చంపుకొని అనారోగ్యాల పాలై బిడ్డ చనిపోయిందని తల్లి ఒక మెతుకు ముట్టట్లేదు. ఆ తల్లి పచ్చి బాలింత ఇప్పుడు సెలన్లు పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో సెలెన్స్ పెట్టుకుంది. హాస్పిటల్లో 4 సెలెన్ బాటిల్స్ ఎక్కి. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉంటుందా? ఆ తల్లి డిమాండ్ చేస్తుంది, నా బిడ్డను చంపిన వాడిని మర్డర్ కేసు పెట్టి రిమాండ్ చేసి జైల్లో పెడతావా లేదా అని తల్లి 3 రోజుల నుంచి పోరాడుతున్నది మాతోటి కూర్చొని. గవర్నమెంట్ ఎందుకు అట్లే? రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలే? డిప్యూటీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, దళితుడు అన్న పేరుతోటి అన్నదమ్ములు, ఒకడేమో పార్లమెంట్ సభ్యుడు, ఒకడేమో ఉప ముఖ్యమంత్రి. ఒక పార్లమెంటు సభ్యుడు ఏం అర్హత ఉంది బీజేపీని విమర్శించే అర్హత? మల్లు రవికి ఉండాలంటే మరి మల్లు రవి పార్లమెంటు సభ్యుడిగా ఉండి నీ పార్లమెంటులో ఒక దళితుడి మీద, ఒక బీసీ వర్గాల మీద, ఒక మాదిగ వ్యక్తి మీద ఇంత ఘోరమైన దాడి జరిగి బిడ్డను చంపితే పార్లమెంటు సభ్యుడు ఇక్కడికి ఎందుకు రావటం లేదు మల్లు రవి? ఇది అగ్రవర్ణం వాళ్ళు ప్రశ్నిస్తారు. నీ జాతోడు ఏడా అంటాడు. మీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మంత్రులేరి, బీసీ ఎస్సీ ఎస్టీల ఎమ్మెల్యేలేరి, మీ మల్లు రవి ఏడి, మీ మల్లు భట్టి విక్రమార్క ఏడి, మీ లక్ష్మణ్ కుమార్ ఏడి, మీ దామోదర్ ఏడి, లేదంటే మీ వివేక్ వెంకటస్వామి ఏడి, పక్కన ఎవరు ఎమ్మెల్యే అచ్చంపేట ఆయన ఏడి? మొత్తం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఎడిపోయినరు? ఇంత పెద్ద ధర్నా జరుగుతుంటే. అందుకనే మీరు వచ్చి ఈ శిబిరం తరఫున ఈ న్యాయమైన బాధితుల డిమాండ్ల పక్షాన, ఈ డిమాండ్ల తరఫున ఈ డిమాండ్లను పరిష్కరించే వైపు ఉంటారా, రెడ్ల వైపు ఉంటారా? ఇది తేడా. మీరు రెడ్ల వైపే ఉంటే ఒక్కొక్కడిని ఆడు ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని వచ్చే ఎన్నికల్లో ఓటనే గడ్డపార పెట్టి పొడిసి పారేస్తారు. రాబోయే ఎన్నికల్లో దుర్మార్గులారా, కండ్ల ముందు మనుషులు చనిపోతే ఒక్క ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే రాలే, ఎస్సీ ఎస్టీ మంత్రి రాలే, ఒక్క బీసీ మంత్రి రాలే. షాద్నగర్ లో ఎవరో ఎమ్మెల్యే, ఆయన పేరేంటి? నీ తోటి రక్తం సాకలు, నీ తోటి రక్త బంధువులు చనిపోయారు, సాకలు అవమానానికి గురయ్యారు. ఒక సాకలి ఎమ్మెల్యే. నువ్వు ఎవరి తరఫున ఉంటావు? నువ్వు రెడ్ల తరఫున ఉన్నావా? నువ్వు రెడ్ల తరఫున ఉంటావా? బాధితులైన నీ రక్త బంధువులైనటువంటి సాకలి వాళ్ళ తరఫున ఉంటావా అని ఎమ్మెల్యేని అడుగుతున్నావు. పార్లమెంట్ సభ్యుడు అడుగుతున్న మల్లు రవిని, నువ్వు రెడ్ల తరఫున మంత్రివా? నువ్వు రెడ్ల తరఫున పార్లమెంట్ సభ్యుడివా? బాధితుల తరఫున ఎస్సీ బీసీల తరఫున ఉంటావా? ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎంపీలు, ఎస్టీలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఒక్కడన్నా దీని వైపు ఎందుకు మైకాడ అడ్డం లేదు? టిఆర్ఎస్ పార్టీ ఇందాక నుంచి జనం ఆడ అడ్డం నిలబడితే మీటింగ్ అంతా క్లోజ్ అయిపోయాయి. వాయిస్ లేక చూసుకోవాలి ఎక్కడెవరు నిలబడతారు.
ఇద్దరు నిలబడండి, మంచిగా ప్రశాంతంగా నిలబడండి ఇద్దరు. పోలీస్ మిత్రులకు చెప్తున్నాను, మీకు ఇప్పటికీ 15-20 నిమిషాలైంది మీకు చెప్పి. డిఎస్పీ గారిని ఇక్కడికి వచ్చి తీసుకున్న చర్యలేంటో చెప్పమని పోలీసు మిత్రులకు చెప్పి ఒక 15-20 నిమిషాలైంది. ఈ సందర్భంగా లైట్ అరేంజ్ చేయండి, ఒక లైట్ కూడా అరేంజ్ చేయండి. కొంచెం మీరు బ్యానర్ కూడా చూడండి. ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరు కూడా ఇక్కడ హాజరు కాలేదు. కారణం ఏంటి? మీరు ఎవరి పక్షాన? అగ్రకులాలు అంటున్నాం మనం. అగ్రకులాలు రేపు ఈ ప్రశ్న వేస్తాడు, మీ నుంచి గెలిచినోడు ఎవడన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవడన్నా మీకు మద్దతు ఇచ్చిర్రా అని అడుగుతారు. దానికి సమాధానం ఉందా నీ దగ్గర? లేదు. మరి ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? వీళ్ళు అగ్రకులాలకి మనకి మధ్య బ్రోకర్లు, దళారులు. వీళ్ళు మన నాయకులు కాదు. వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కాదు. వీళ్ళు అగ్రకులాలకి అణగారిన వర్గాలకి మధ్య సరిహద్దు మనుషులు, దళారులు. వెనక్కి రండి బాబు, వెనక్కి పంపండి, బ్యాక్ సైడ్ పంపండి. అందుకనే ఈ సందర్భంగా బీజేపీ పార్టీ వచ్చింది. అది ఏం తత్వం మనకు తెలియదు, కానీ మొత్తానికైతే మాట ఇచ్చిపోయినారు పోరాటంలో పాల్గొంటామని. నేను అంటున్నా, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ నువ్వు తెలంగాణ సాధించినావు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కన్నా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ఇందుకోసమేనా నీ బొంద మీద తెలంగాణ, నీ తొర్రల తెలంగాణ, నీ రెడ్డి రావుల తెలంగాణ, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావు ఈ తెలంగాణ, రెడ్లకి కోరలు తీసుకొచ్చి పీక తినడానికి తెలంగాణ సాధించినవా? వెలమదొరలకి కోరలు తీసుకొచ్చి మమ్మల్ని పీక తినడానికి ఈ రాజ్యాన్ని తీసుకొచ్చినవా? అందుకోసం తెలంగాణ తీసుకొచ్చినవా? కేటీఆర్ అనే వాడికి సిగ్గు శరం ఉంటే ఈ శిబిరానికి వచ్చి ఎందుకు మద్దతు చేయలేదని అడుగుతున్నావు. ఈ సందర్భంగా ఒక బీసీ ఎస్సీ కుటుంబం దేశవ్యాప్తంగా ఈ సంఘటన జరిగింది. కేటీఆర్ అనే వానికి ఆత్మగౌరవం ఏమైనా ఉంటే మీ రాష్ట్రంలో, మీ అయ్య సాధించిన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘోరమైన సంఘటన జరిగితే, ఇలాంటి ఘోరమైన సంఘటనలో కేటీఆర్ కేసీఆర్లు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన ఎవరన్నా ఒక ప్రతినిధి వచ్చి ఇక్కడ మాట్లాడిందా? మీరు ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడై ఉండి, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మీ పార్టీ అయి ఉండి, ఇంత పెద్ద దాడి జరిగి పాప మరణిస్తే మీ పార్టీ ఎక్కడ పండుకుందని అడుగుతున్నా. అందుకనే రాబోయే ఎన్నికల్లో సామాజిక న్యాయం వర్సెస్ సామాజిక న్యాయానికి, అగ్రకుల ఆధిపత్యానికి జరిగే యుద్ధంలో టిఆర్ఎస్ పార్టీ కూడా పొడిసి పారేస్తాం ఓటు కట్టడంతో రేపటి ఎన్నికల్లో. ఏం దుర్మార్గం ఇది? టిఆర్ఎస్ పార్టీ వాడు పత్తా లేడు, పైకి బీజేపీ పార్టీ వచ్చింది, అది ఎంత పోరాడుతుందో ఎవరికి తెలియదు. కాంగ్రెస్ పార్టీ వాడు పత్తా లేడు, కాంగ్రెస్ దొంగ పత్ర, వాడు దొంగలాగా తప్పించుకుంటాడు. టిఆర్ఎస్ అంటే ఇప్పుడు ఏమర్థమైంది మనకి? అన్ని పార్టీలు ఒకటే, అన్ని పార్టీలలో ఉన్న అగ్రవర్ణాలు ఒకటే, బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకటి కావాలి. మనం ఒకటి కావాలి. అగ్రకుల పార్టీలన్నీ ఇప్పుడు చూసారు కదా, చంపినా, దాడులు చేసినా, నరికినా, సంతి పిల్లని చంపినా అగ్రకుల పార్టీలన్నీ ఒక్కటిగా ఉన్నాయి. ఒక్కడు రావట్లే ఇక్కడికి. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాల్సింది మనం, శరం తెచ్చుకోవాల్సింది మనం. అందుకని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, కేసీఆర్ అనేవాడు ప్రధాన ప్రతిపక్షం. 5 లక్షల రూపాయలు ప్రధాన ప్రతిపక్ష కేబినెట్ హోదాతో పైసలు తీసుకుంటుంటే జీతం. 10 మందికి సెక్యూరిటీ, ఆయనకి 10 మంది గన్మెన్లు. ఇంత పెద్ద సెటప్ ఒక కేబినెట్ హోదా అంటే 1 కోటి రూపాయల ఖర్చు అవుతుంది. 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా కేబినెట్. 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి, కేబినెట్ హోదా ఇచ్చిందని. మరి అలాంటి కేసీఆర్
ఈ దాడి జరిగిన దగ్గరికి ఎందుకు రాలే? కేటీఆర్ ఎందుకు రాలే? కారణం ఏంటి అని అడుగుతున్నాం. అంటే మీరు కేసీఆర్ అనేవాడు ఈ పాపం చంపినటువంటి ఆ కొమెర గ్రామంలో ఉన్న రెడ్లు మీరంతా ఒక్కటే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి, కింది దాకా ఉన్నటువంటి ప్రతి రెడ్డి అందరూ మీరంతా ఒకటే. అందుకని ఒక్క రెడ్డి మా రెడ్లలో సామాజిక న్యాయం కోరేవాళ్ళు లేరా అన్నారు. అణగారిన వర్గాల పట్ల రెడ్లకు ప్రేమ లేదా అని అన్నారు. మా అణగారిన వర్గాలకి ప్రేమ లేదా అన్నారు. మరి ఏరి ఒక్క రెడ్డి ప్రజాప్రతినిధి ఏడి? ఒక్క అగ్రవర్ణం వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇచ్చినోడు ఏడి? ఎక్కడ పోయారు మీరంతా? ఎవరికి దాసోహం అవుతున్నారు? అందుకనే ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ తన వైఖరి తెలియజేయాలి. తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణలో ఉన్న రెడ్డి వెలమ కమ్మలకి రాజ్యం ఇవ్వడానిక, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా స్వేచ్ఛ, సమానత్వాలు, సామాజిక న్యాయం, ప్రజలకి కావలసినటువంటి సర్వహక్కులు సాధించి పెట్టడానికి తెలంగాణ తెచ్చుకున్నదా? మీ వెలమారెడ్లకి రాజ్యం తెచ్చడానికే తెలంగాణ తీసుకొచ్చినావంటే ఇగో నువ్వు ఆ కొమరేరి గ్రామంలో ఆ రెడ్ల పక్షాన్ని ఉండు. నువ్వు అందరి కోసం తెలంగాణ తెచ్చినవంటే నువ్వు ఇక్కడికి రా. కేసీఆర్ రావాలి ఈ శిబిరం దగ్గరికి, కేటీఆర్ రావాలి ఈ శిబిరం దగ్గరికి. మొత్తం బీజేపీ పార్టీలో ఉన్న ఫ్లోర్ లీడర్తో సహా రేపు అసెంబ్లీలో మాట్లాడే ప్రతి ఒక్కరి ఇక్కడికి రావాలి. ఎందుకు రాలే ఇక్కడికి? కారణం ఏంటి? అందుకనే బీజేపీ పార్టీ లిప్ సింపతి కోసం రావద్దు. పోరాటంలో భాగస్వాములు అయితే వాడు ఏ ఫిలాసఫీ అయినా కానీ జరిగిన సంఘటనల పట్ల చిత్తశుద్ధిగా యుద్ధం చేస్తే బీజేపీని కూడా ఆహ్వానిస్తాం. ఆ మాట చెప్పి పంపించడం జరిగింది ఇందాక. టిఆర్ఎస్ పార్టీ తన వైఖరి ఏంటో చెప్పడానికి ఆ పార్టీ అధ్యక్షులు వాళ్ళంతా రావాలని కోరుతామని నేను కూర్చున్నాను. నమస్తే నమస్తే. ఓహో నేను మిమ్మల్ని చిరంజీవి సార్ అంట. అందుకనే టిఆర్ఎస్ వైఖరి ఏంటో తెలియజేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి 3.5 కోట్ల మంది ప్రజల కోసం, 4.5 కోట్ల మంది ప్రజల కోసం నువ్వు తెలంగాణ తెచ్చినవా? తెలంగాణలో రెడ్డి వెలమల కోసం తెలంగాణ సాధించినవా? నువ్వు రెడ్డి వెలమల కోసమే తెలంగాణ తెచ్చినట్టయితే నువ్వు వీడికి రాబాకు. నువ్వు వీడికి రాలేదంటే నువ్వు రెడ్డి వెలమల కోసం తెచ్చుకున్నావు తెలంగాణ. సమస్త సబ్బండ కులాల కోసం తెచ్చినవంటే నువ్వు ఇక్కడికి రా శిబిరం దగ్గర. ఈ వైఖరి ఏంటో తెలియజెప్పాలి. అందుకనే ఈ సందర్భంగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు ముక్త ఖండంతో ఖండించి దేశం పరువు పోయేది, దేశం పరువు పోయే సంఘటన, మానవత్వానికి పెద్ద మచ్చ తీసుకొచ్చినటువంటి అనాగరిక ఆటవిక భారతదేశంలో సంటి బిడ్డని చంపినోడు ఒకడే ఒకడు, వాడే వీరప్పన్. ఆ వీరప్పన్ గంధపు చెట్ల స్మగ్లర్ అయినటువంటి వీరప్పన్ ఒక్కడే సంటి బిడ్డని రాయి గుద్ది చంపాడు. ఆ తర్వాత సంటి బిడ్డని చంపినోడు భారతదేశ చరిత్రలో కొమెర గ్రామంలో ఉన్నటువంటి ఆ 8 మంది రెడ్లు వీరప్పన్ తర్వాత చంపాడు. అంటే వీరప్పన్లు ప్రతి గ్రామంలో ఉన్నారన్నమాట. ఈ తెలంగాణలో వీరప్పన్లు ఉన్నారన్నమాట, బిడ్డలు చంపేటోళ్ళు. అందుకనే ఇది శిక్షలు పడాలి. ఆ శిక్షలు పడడానికి ప్రభుత్వం బాధితుల పక్షాన అండగా నిలబడి న్యాయం కోసం జరిగే పోరాటంలో ప్రభుత్వమే, పోలీసు ప్రభుత్వము బాధితులకు అండగా ఉండి ఈ శిక్షలలో జీవిత ఖైదులు పడి మరణ శిక్షలు పడేంత వరకు పోరాటం చేయాలి ప్రభుత్వం. అసలు వాస్తవాన్ని ఒక ప్రతిపక్ష పార్టీ కేసీఆర్, ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధితుల పక్షాన నిలబడి ఆ బాధితుల పక్షాన నిలబడ్డటువంటి వాళ్ళు వీళ్ళకి నిందితులైనటువంటి రెడ్లకి మరణ శిక్ష, జీవిత ఖైదు పడేంత వరకు బాధితులకు అండగా నిలబడి పోరాడాలి. ఏడి ఆ కేసీఆర్, ఏడి వర్కింగ్ ప్రెసిడెంట్. అందుకనే ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చి ఈ సంఘటన తెలిసిన తర్వాత ప్రాణం పోయేంత బాధపడి 500 మంది కార్యకర్తలను తీసుకొని మొన్న రాత్రి నడి రోడ్డు మీద కూర్చొని 8 గంటలు ఏకధాటిగా రోడ్డు మీద ధర్నా చేస్తే పోలీసులు వచ్చి అయ్యా మేము రిమాండ్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, పలానా సెక్షన్లు పెట్టి అని ఇవాళ ముఖం చాటేసి దొంగల్లాగా తిరుగుతున్నారు. 4 అరెస్ట్ చేసినామన్నారు,
ఎవరు వాళ్ళ పేర్లు ఏం పెట్టింది? ఎవడి మీద సెక్షన్లు పెట్టలే, ఎవడు దొరకలే మీకు, ఎవడు పరారాయిండు, ఎవడు ఎక్కడ దాక్కున్నాడు, వాడు ఎందుకు పరారాయిండు, నువ్వు పట్టుకురాలేవా మాకు చెప్పు. తాళ్ళు తీసుకొని 8 మంది రెడ్లని బంధించుకొని వస్తా, నేనే తీసుకొని వస్తా, నువ్వు చెప్పు, ఒప్పుకో. నీ వల్ల కాదని చెప్పు. డిఎస్పీ కార్యకర్తలు తెలంగాణలో చదరపు కిలోమీటర్కి ఒక సైనికుడు ఉన్నాడు. మా కార్యకర్త స్క్వేర్ కిలోమీటర్కి ఒక కార్యకర్త ఉన్నాడు. ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పీ, బీసీఎస్, ఎస్టీ, జేఎస్సీ సైనికులు ఉన్నారు. ఒప్పుకోండి, మమ్మల్ని తీసుకొస్తామని. నేను తీసుకురాలేమని చెప్పండి. 8 మంది తీసుకొచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తా పోలీసుల ముందు. అర్థం చేసుకోవాలా ఎందుకు జరుగుతున్నది ఈ కుట్ర, ఎందుకు జరుగుతున్నది ఇది అంటే, ఇది మొత్తం వ్యవస్థకి యజమాని, తెలంగాణ గడ్డ మీద ఈ ప్రభుత్వానికి యజమాని ఆ గుంపు మేస్త్రైన రేవంత్ రెడ్డి. వీళ్ళు అరెస్ట్ కాకుండా సమస్త ప్రయత్నాలు చేస్తున్నాడని ఇక్కడ అర్థమవుతా ఉంది. లేదు రేవంత్ రెడ్డి అలాంటోడు కాదు, చాలా మంచి వ్యక్తి, అణగారిన వర్గాల పక్షానే ఉంటాడు అని అంటే, ఈ రాత్రి పూట 8 మంది రెడ్లని తీసుకుపోయి జైల్లో బారేసి వాళ్ళ తరఫున నిలబడి, బాధితుల తరఫున నిలబడి నిందితులకు శిక్షలేసే విధంగా ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలి. ఒక్క పైసా పావలా బిళ్ళ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చి అన్నం పెట్టినోడు లేడు, బాధితులకు సమాధి ఖర్చులకు ఇచ్చినోడు లేడు, ఫ్యూనరల్కి ఇచ్చినటువంటి ఒక 10 రూపాయలు ఇచ్చినోడు లేడు. 10 రోజుల నుంచి అదే బట్టలు వేసుకొని తిరుగుతున్నారు బాధితులు. స్నానం లేదు, తిండి లేదు. బాధితుల్ని తీసుకొని శిబిరం దగ్గరికి రండి. కలెక్టర్ అయినా ఎవరైనా బీసీ కమిషన్ అది న్యాయమూర్తులతో సమానం కాబట్టి బాధితుల్ని నేను కమిషన్ దగ్గరికి పంపించాను. అది జ్యుడిషియరీ లాంటిది కాబట్టి కలెక్టర్ గారు శిబిరం దగ్గరికి వచ్చే మాట్లాడి మాకు ఏం చెప్తాడో కలెక్టర్ గారు చెప్పాలి. నేను బాధితుల్ని కలెక్టర్ దగ్గరికి పంపను. బాధితుల్ని తీసుకొని ఇక్కడికి రండి. ఏమంటారు? కలెక్టర్ ఎస్పీ కలెక్టర్ ఎస్పీ కలెక్టర్ ఎస్పీ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటికీ అర్ధగంట అయింది పోలీసులకు చెప్పి. అయ్యా, మేము డైరెక్ట్ గా నడుచుకుంటూ డీజీపీ దగ్గరికి పోతామా, పోరాటం ఇక్కడే చేస్తామా? ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి భయంకరమైన దాడులతో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని పోరాటమా? ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. అవసరమైతే డీజీపీ దగ్గరికి బాధితులను తీసుకొని డైరెక్ట్ గా నడుచుకుంటూ పోతాం. ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. అరెస్ట్ చేస్తారా? చంపుతారా? చంపితే చంపండి, పాపను చంపండి, నన్ను చంపండి, తల్లిని చంపండి, బాధితులు చంపండి, ఈ ఉద్యమకారులందరినీ చంపండి. సిగ్గున్నదా, శరమున్నదా ఈ రాజ్యానికి? పసిబిడ్డను చంపినోడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదా? మైకడ సపరేట్ వెళ్ళిపోయా. జ్ఞానంతో ఉండాలా మనుషులు. ఒక పసిబిడ్డను చంపి 5 ఆడవాళ్ళని జాకెట్లు చింపి ఎంటికలు పట్టి గుంజి కొట్టి తన్ని మాదిగ లంజముండల్లారా, మాల లంజముండల్లారా, చాకల లంజముండల్లారా అని తిట్టి అమ్మాయిని పసిగుడ్డుని 2 నెలల పాపని చంపి ఇప్పటి వరకు బాధితులు అదే తిండి లేకుండా రోడ్ల మీద పడి చచ్చిపోయిన శవాన్ని పట్టుకొని ఎక్కడ ఉండాలో ఆ రాత్రి పూట తెలవని ఇంత దుస్థితిలో ఉన్న ప్రభుత్వం స్పందించి ఇంతవరకు నిందితులను తీసుకుపోయి జైలు పాలు చేయాలి. సిగ్గు శరముందా ఈ రాజ్యానికి? ఈ రాజ్యాన్ని అడగనందుకు కేటీఆర్ కి, కేసీఆర్ కి సిగ్గు సీమును ఎత్తురుందని అడుగుతున్నా. ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ కి, కేటీఆర్ ఎందుకు మీ బతుకులు అంటారు? రాష్ట్రం అంతా ఎవడు పోరాడతారు? ఎన్ని రోజులు పోరాడతారు? ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారని అంటారు. కానీ పెట్టుకున్నది ఎవరితోటో కాదు, ఈడ నాయకత్వం వహిస్తున్నది విశారదని గుర్తుపెట్టుకోండి. ఇది ఉద్యమం. ఇంత ముందులాగా పాత సాంప్రదాయ ఎస్సీ సంఘాలు, పాత అంబేద్కర్ సంఘాలు, పాత దళిత సంఘాలు, పాత బీసీ సాంప్రదాయ సంఘాలు
రేవంత్ రెడ్డి దగ్గర గిల్లుకునేటోళ్ళు కాదు ఇక్కడ, కేసీఆర్ దగ్గర ఉండే దళిత సంఘాలు కాదు ఇక్కడ. మీ రాజ్యాన్ని పొందబెట్టి మీ రాజ్యానికి వచ్చే ఉద్యమం ఏమనుకుంటాను. ఇంత ముందు ఉన్నటువంటి హౌల సంఘాలు, దళారి సంఘాలు దొంగలు కాదు. ముందు ఒకళ్ళు ఇద్దరు వచ్చారు పోరాటంలోకి, వాడు రేవంత్ రెడ్డి పంపిస్తేనే వచ్చారు ఇద్దరు దొంగలు ఇక్కడికి. ఆ రేవంత్ రెడ్డి చెంచాలు వచ్చి ఇక్కడ దీన్ని మార్కెట్ చేయాలనుకున్నారు. సాగదు మీ కథ. ఇక్కడ పంపిస్తున్నది, ఇక్కడ ఉద్యమం చేస్తున్నది ఎవడో మాకు తెలుసు. ఎవరు నిర్వహిస్తున్నారో, ఈ నిర్వహణలో మా పాత్ర ఏంటో, మా పోరాటం ఏంటో తెలుసు. నేను ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, చాకలి రజక సంఘాలు, రజక వృత్తిదారుల సంఘాలు, అనేక సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఆనాడు చదువు లేని ఒక చాకలి ఐలమ్మ ఇదే రెడ్ల మీద, విష్ణు రామచంద్రారెడ్డి మీద రోకల బండ తీసుకొని గొడ్డలు తీసుకొని పోరాడింది చాకలి తల్లి ఆనాడు. చదువు లేదు చాకలి తల్లి. మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న చాకలి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది పోరాటానికి వస్తున్నారు అంటే ఇప్పుడిప్పుడే స్పందిస్తారు. ఒక చాకలి సామాజిక వర్గం నుంచి వాళ్ళకి మద్దతుగా ఈ పోరాటంలో భాగస్వాములు కావడానికి రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి అడ్వకేట్ల బృందం 10 మంది వచ్చారు. అభినందనలు చెప్పారు. ఇంతకన్నా వేరే రాష్ట్రాలకు పోయింది ఈ విషయం. రేవంత్ రెడ్డి దీని మీద స్పందించండి. రేవంత్ రెడ్డి ఎవరో కాదు, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే పరిపాలన. ఒక ఆయనది రెడ్డి పరిపాలన, ఒక ఆయనది వెలమదొర పరిపాలన. సామాజిక న్యాయం కాదు ఇది, సామాజిక పోరాటానికి సంబంధించింది కాదు ఇది. అందుకని నేను ఈ సందర్భంగా చెప్తున్నా, అయ్యా మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారో పోలీసులు ఇక్కడికి వచ్చి చెప్పాలి. ఇక్కడ లాయర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ జరుగుతున్నటువంటి 3 రోజులు జరుగుతున్న మా పోరాటంలో ఈ డిమాండ్లు పెట్టినాం. అది జరగండి అయ్యా కొద్దిగా. ఆ బ్యానర్ మీద డిమాండ్లు పెట్టినాం. ఒక్క రూపాయి బిళ్ళ, ఒక ఛాయ్ దాపించలే గవర్నమెంట్ ఆ బాధితులకి. ఒక మనిషి దగ్గరిపోతే ఎంఆర్ఓ వచ్చి 10,000 ఇవ్వాలి, ఓ 5,000 రూపాయలు ఇవ్వాలి ఫోన్ల ఖర్చులకి. పునరావాసం రిహాబిలిటేషన్ ఏదైనా ఇవ్వాలి కొంత, ఏదన్నా. వాళ్ళకి ఇల్లు లేదు, రేకులు చెయ్యి పెట్టి నెడితే ఇల్లు కూలిపోతుంది, చెయ్యి పెట్టి నెడితే ఇల్లు కూలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. ఎంఆర్ఓ ఉంటారట కానీ సరిపోయిన సంగతి నాకు తెలియదు అన్నది ఆ పాపం. మా అమ్మ, మా వర్గాల తల్లి. అబద్ధం ఆడటానికి కూడా అమాయకత్వం మాకు రాదు. నేను డ్యూటీ చేస్తున్నా కానీ నాకు సచిన్ తెలియదు అని. ఆర్జీవనేమో నేను సెలవు పెట్టినా కాబట్టి నాకు తెలియదు అన్న. ఎలాంటి అధికారులమ్మ, ఎలాంటి ఆఫీసర్లమ్మ వీళ్ళు. పాపం ఆ బీసీఎస్సీ అధికారులు ఎవరైతే మన దగ్గరకు వచ్చిర్రో వాళ్ళకి ఇక్కడ ఎమ్మెల్యే డైరెక్షన్ ఇవ్వాలి. ఆయన చెప్పినట్టే వాళ్ళు వింటారు, లేదా మంత్రి చెప్పినట్టు వింటారు. అందుకనే ఇంత పెద్ద ఘోషని, ఇంత పెద్ద బీసీఎస్సీ ఎస్టీల తీసుకుపోయి అవతలే రాదా. అందుకనే ఇది నేను మానవీయ కోణంతో అడుగుతున్నానయ్యా. ఎవరిని తిట్టాలని మా ఉద్దేశం కాదు, మా ఆవేదన, మా బాధ. మాకు జరిగిన తరతరాల యుగాల అణిచివేత, ఆ అణిచివేతలో ధిక్కారంలో 1-2 మాటలు అంటాం మేము. పడాల్సిందే మీరు. ఒక పాపం చెప్పినప్పుడు వేదన ఉండదా? ఆ తల్లి దుఃఖానికి ఎవడు తీరుస్తాడు? ఆ తల్లి దుఃఖాన్ని, ఆ తల్లి దుఃఖానికి సమాధానం ఉందా ఈ భూమి మీద అడుగుతున్నా? ఉందా? లేదు. ఆ గర్భకోశం, ఆ గర్భశోకం ఎవరు పరిష్కరించాలి ఈ సమస్యని? రాజ్యం పరిష్కరించాలి. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే కన్న తల్లితోటి సమానం అంటాడు, గుంపు మేస్త్రి అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి పదవి ఎవడన్నా ప్రపంచంలో అన్నాడా? గుంపు మేస్త్రి అంటాడా? ముఖ్యమంత్రి అంటే తల్లి పాత్ర. అది ముఖ్యమంత్రి తల్లి పాత్ర కానీ గుంపు మేస్త్రి అంటాడా? ఇది మహబూబ్నగర్ భాష, ఏం భాష తెలియదు. ఆయన గుంపు మేస్త్రులు ఆడన్నారు. ఎట్లుంటారా? మేము ఉంటాం బీసీఎస్సీ ఎస్టీలు గుంపు మేస్త్రులు. అందుకనే ఈ సంఘటన పట్ల మీరు పరివర్తన చెందండి. రెట్లని అడుగుతున్నా. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కొమరె గ్రామం యొక్క రెట్ల వరకు అడుగుతున్నాం. మీరు దయచేసి పరివర్తన చెందండి. వ్యవస్థ మారుతుంది. యూరోప్లో, అమెరికాలో, యూరోప్లో, చైనాలో పెద్ద పెద్ద ఫ్యూడల్స్, భూస్వాములే మెట్లు దిగి పరివర్తన చెంది ఆధునిక ప్రపంచంలో కలిసిపోయారయ్యా. మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం. అందుకనే ఈ సందర్భంగా రాజమౌళి తండ్రి
విజయేంద్ర ప్రసాద్ ఏంటి ఆయన పేరు? విజయేంద్ర ప్రసాద్ మమ్మల్ని క్షమించండి క్షమించండి క్షమించండి, మేము తప్పులు చేసినాం, దళితుల మీద బలహీన వర్గాల మీద నోటిలో చెప్పలేని దాడులు చేసినాం, బూతులు తిట్టినాం, క్షమించండి అన్నాడు. కానీ నేను ఒకటే అంటున్నా, క్షమించండి అని మీరు ఎందుకు అడగాలి? మీరు ఎందుకు క్షమించండి అని అడగాలి? క్షమించండి అన్న ఒక్క మాటతో మేమెందుకు క్షమిస్తాం? రాజమౌళి అతని తండ్రి ఈ శిబిరానికి వచ్చి ఈ తల్లి పాదాలు పట్టుకొని ఈ తల్లికి సేవ చేయి, ఈ తల్లికి సేవ చేయి, ఈ తల్లికి సేవ చేయాలి, అదే అడుగుతున్నా నేను. అందుకనే ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ని, రాజమౌళిని, ఈ ఇద్దరిని తండ్రి కొడుకులు ఏముంటారంటే మీరు ఎవరిని క్షమాపణ అడగద్దు. మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. మీరు క్షమాపణ అడిగితే మేము క్షమించాం మిమ్మల్ని. మీ ఆచరణ ఏంటి అని అడుగుతున్నా విజయేంద్ర ప్రసాద్ని. మీ ఆచరణ ఏంటి? ఆచరణ ఏంటో తెలుసా? ఆచరణ ఏంటో తెలుసా? నీ వర్గం వాళ్ళే కొమిరెల్లిలో దాడి చేశారు. కొమిరెలో బాధితుల దగ్గరకు వచ్చి నిలబడు, వాళ్ళకి సేవ చేయి, వాళ్ళకి అండగా నిలబడు, వాళ్ళ తరపున రా. ఈ శిబిరానికి రాజమౌళి వచ్చి మాట్లాడినట్టే ఈ శిబిరానికి వచ్చి మాకు అండగా నిలబడి ఈ పోరాటంలో విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నట్లయితే అప్పుడు విజయేంద్ర ప్రసాద్ యొక్క క్షమాపణలో నిజాయితీని గ్రహించేటోళ్ళం ఆ రోజు మేము. అదే అడుగుతున్నాం మేము. అందుకనే ఈ పోరాటంలో భాగస్వాములు కండి, అగ్రవర్ణాలు, పెద్ద పెద్ద భూస్వాములు సమాజం యొక్క పోకడని గమనించాలి. సమాజంలోకి మీరు భాగస్వాములు అయినప్పుడు సమాజం వర్ధిల్లుతుంది. ఏందమ్మా కేటీఆర్ పెట్టినట ఒక మెసేజ్, నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర్ర దాడిలో మరణించిన 2 నెలల పసిబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బుధవారం రానున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఆయన బాధితుల్ని కలిసి ధైర్యం చెప్తారట. ధైర్యం చెప్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరుతున్నాం. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. ఓకే, సంతోషం. ఇలాంటి పరివర్తన మీలో వచ్చి పోరాటంలో భాగస్వాములు అయితే మిమ్మల్ని అభినందిస్తాం. మీరు పోరాటంలో భాగస్వాములు కాకుండా దొంగలాగా హైదరాబాద్ లో కేసీఆర్, కేటీఆర్లు, మీ పార్టీ అంతా రేవంత్ రెడ్డి లాగానే మీరు తప్పించుకొని అక్కడ ఉండండి, మిమ్మల్ని కూడా దోషుల దాంట్లో పెట్టేస్తారు. అందుకనే ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే సమాజంలో పరివర్తన కావాలి. ఎవడైనా రాజ్యాంగబద్ధంగా మారాలి, నైతికంగా మారాలి. రాజ్యాంగబద్ధంగా మారడం అంటే రాజ్యాంగంలో ఉన్న అధిశాసనాలకి కట్టుబడి ఉండాలి, రాజ్యాంగంలో ఉన్న నైతిక సూత్రాలకి కట్టుబడి జీవన విధానం కొనసాగించాలి. రాజ్యాంగం మనుషులందరినీ సమానం చేసి పారేసింది. అది అధిశాసనబద్ధంగా సమానంగా చేసింది, నైతికంగా కూడా సమానంగా చేసింది. అందుకని రాజ్యాంగబద్ధంగా బతకమని చెప్తుంది రాజ్యాంగం. అప్పుడే సమాజం బాగుంటుంది, అప్పుడే వర్ధిల్లుతుంది. హిందూ మతం అన్నారు. హిందూ మతం మీద దాడి చేసేది ముస్లింలు కాదు, తెలుసా మీకు? హిందూ మతం బలంగా ఉండాలని కోరుకునేది హిందూ మతం ధైర్యంగా, బలంగా